వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వైకప్ వర్డ్ కొరకై ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 10వ వచనం. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుడు మన కార్యములలో ప్రయత్నాల్లో మనల్ని ఆశీర్వదించాలి అంటే ఒక షరతు పెడుతున్నాడు. అదేంటంటే మనము ఇచ్చే వారంగా ఉండాలి. మనము ఇతరులకు ఇచ్చినప్పుడు దేవుడు మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకనే చాలాసార్లు మనము దేవుని వాక్యములో అడుగుడి మీకు ఇవ్వబడును అని మాత్రమే తెలుసుకుంటాము, చదువుకుంటాం. కానీ లూకాసు సువార్త 6:38లో ఇవ్వుడి మీకు ఇవ్వబడుతుంది అని వ్రాయబడుతూ వచ్చింది. ఎవరికి ఇవ్వాలి అంటే ఈ ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో పేదలకు ఇవ్వాలి. మరి కొరతలో ఉన్నవారికి, అక్కర్లో ఉన్నవారికి మనము నిశ్చయముగా ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మాత్రమే ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. చాలాసార్లు మనము కొన్నిసార్లు అనుకుంటాము, అనేక రకాలైన పాపాల గురించి మనం ఆలోచిస్తాం. కానీ ద్వితీయోపదేశకాండం 15:9లో మనము సహోదరుణ్ణి కటాక్షము చూపక ఇయ్యకపోయిన ఎడల అది మనకి పాపం అవుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాన మనం కూడా ఇచ్చేవారంగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. అందుకని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనం ఇచ్చినప్పుడు ఎంతో దేవుడు దీవిస్తాడు. లూకాసు సువార్త 6:35లో అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును అంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం ఉచితంగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి అంటున్నాడు. నిజమే ప్రియులారా, ఉదయకాల సమయంలో మన యొక్క దీవెనల రహస్యము, ఆశీర్వాద రహస్యము, మన పనులు, ప్రయత్నాలు, కార్యములు సఫలం అవ్వాలంటే మనము ఇచ్చేవారంగా ఉండాలి. ప్రతి దినము కూడా ఏదో ఒకటి అవసరమైన వారికి, బలహీనులకు, పేదలకు ఇచ్చే అలవాటు మనం కలిగి ఉన్నప్పుడు ఆ దీవెన ఆశీర్వాదము ఎంతో గొప్పదిగా, రెండంతలుగా ఉంటుంది. అందుకనే ప్రభువు కూడా ఆయన చెప్పిన ఉపమానంలో మత్తయి సువార్త 25:35లో నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి అన్నప్పుడు వారు అన్నారు, ప్రభువా మేమెప్పుడు నీకు ఇచ్చాము, ఎప్పుడు నీకు ఆహారం పెట్టాం, ఎప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చామన్నప్పుడు ప్రభు అంటున్నాడు 40వ వచనంలో, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో ప్రభువు మనకిచ్చాడు కాబట్టి మనము కూడా మనం పొందినది ఇచ్చేవారంగా ఉండాలి. ఆయన మనకి ఏమిచ్చాడు అని చూసినట్లయితే మొదటి దినవృత్తాంతములు 29:12లో ఆయన అందరికీ బలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎన్నోసార్లు బలహీనమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రభువు మనకు బలం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, రెండవది సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనములో ఆయన ఆరోగ్యం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఈ దినాన దేవుడిచ్చిన ఆరోగ్యమే ఈరోజు మనం ఇలా జీవిస్తూ ఉంటున్నాము.
మూడవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 29:13లో ఆయన వెలుగునిచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు ఎంతో వెలుగిచ్చాడు. నాలుగవదిగా మొదటి దినవృత్తాంతములు 22:18 ఆయన నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. నాలుగవది, ప్రభువు మనకు నెమ్మదిచ్చాడు. ఎంత గొప్ప నెమ్మదిచ్చాడంటే చెప్పటానికి వీల్లేదు. ఒకప్పుడు ఎంతో కలవరం, జీవితంలో నెమ్మది లేకుండా ఎంతో టెన్షన్స్, భయాలు, దిగులు, అలాంటి పరిస్థితులు తీసివేసి దేవుడు ఎంత నెమ్మదిచ్చాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 4:6 ఆయన ఎక్కువ కృపనిచ్చాడు, కృపనిచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఒకప్పుడు ఈ కృప లేదు. ఎన్నో సమస్యలతో, ఎంతో పాపంలో మనం జీవిస్తూ నశించిపోతున్న మనకు దేవుడు కృపనిచ్చాడు. ఇది ఐదవది. ఆరవదిగా మనం చూస్తే కీర్తన 21:4 ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు అతనికి అనుగ్రహించావు. ఆరవది, దేవుడు నీ కోసం, నా కోసం మనకి ఎంతో ఆయుష్నిచ్చాడు. ఈరోజు ఇంకా మనం బ్రతికున్నామంటే ఇది ప్రభువిచ్చిన ఆయుషే. ఏడవదిగా చివరిగా చూస్తే ప్రభువు మనకేమిచ్చాడు అంటే మార్కు సువార్త 10:45లో విమోచన క్రయధనముగా తన ప్రాణమునే ఇచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనకి ఇన్ని రకాలైన ఎంతో ఆత్మీయ విషయాలను, ఆత్మీయ దీవెనలు మనకిస్తూ వచ్చాడు. కాబట్టి దినాన్ని ఇంకా మనం ఇతరులకు ఇచ్చేవారంగా ఉన్నప్పుడు దేవుడు ఇంకా మనకిస్తాడు. ఒకసారి ఒక బ్రదర్ చెప్పాడు, మనం ఇతరులకు రక్తం ఇచ్చే కొద్దీ ఇంకా మంచి రక్తం, కొత్త రక్తము మనలోకి వస్తుంది శరీరంలోకి అని చెప్తూ వచ్చాడు. నిజమే ప్రియులారా, ఈ దినాన మనకు కలిగినది మనం ఇచ్చినప్పుడు మనం పోగొట్టుకుంటామేమో, మనకు తక్కువ అవుతుందేమో అని భయపడి దాచుకుంటాం. కానీ ప్రియులారా, అది ఏదైనప్పటికీ కూడా మనం ఇచ్చినప్పుడు అది రెండొంతలు అవుతుంది. అది ధనమే కాదు, ఒకవేళ ప్రేమనిచ్చి, ఇంకా చెప్పాలంటే సహాయాన్నిచ్చి, ఇతరులకు అవసరాలను, వారికి ఏదైతే అక్కర్లో ఉంటున్నారో అది మనం ఇచ్చినప్పుడు ఆ నెమ్మదిని, ఆ కనికరాన్ని, ఆ కరుణను, ఆ ప్రేమను ఇతరులకు ఇవ్వగలిగినప్పుడు రెండంతలుగా దేవుడు మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు. చాలాసార్లు మన దగ్గర ఉంచుకొని కూడా మరి ఇవ్వని వారంగా సామెతలు 3:28 ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో నువ్వు అనవద్దు అంటున్నాడు. అదే సామెతలు 4:7 నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అంటున్నాడు. కీర్తన 37వ కీర్తన 26వ దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము అడగవలసింది ప్రభువుని ఏంటంటే, ప్రభువా నేను ఎవరికి ఇవ్వాలి, నేను ఏమి ఇవ్వాలి, నేను ఎప్పుడు ఇవ్వాలి అని అడిగినట్లయితే ఎవరైతే అక్కర్లో ఉన్నారో దేవుడు చూపిస్తాడు. వారికి కావలసింది ఏదో దేవుడు తెలియచేస్తాడు. అది నీ ద్వారా వారికి ఇచ్చేటట్లు ప్రభువు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే తీసుకొనుటలో కన్నా ఇచ్చుటలో ఎంతో ఆనందం ఉంది, ఎంతో సంతోషం ఉంది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేనింత ధనవంతుణ్ణి కాదు, నాకు ఆస్తి లేదు, డబ్బు లేదు, నాకే మరెన్నో అక్కర్లు ఉన్నాయి, నేను ఇతరులకు ఏమి ఇయ్యగలను? ప్రియ సహోదరి, సహోదరుడా, ధనము కన్నా, ఆస్తి కన్నా విలువైనవి నీలో ఎన్నో ఉన్నాయి. ఆత్మీయ విషయాలు ఇతరులకు ఇవ్వు. దేవుని యొక్క వాక్యాన్ని వారికి పంచి ఇవ్వు, సువార్తను పంచి ఇవ్వు, ప్రేమను పంచి ఇవ్వు, ప్రభు యొక్క రక్షణను వారికి పంచి ఇవ్వు. ఇంకా చెప్పాలంటే మనం ఇతరులకు ఇవ్వగలిగింది ఎంతోమంది జీవితాల్లో లేనిది ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయననే మనం బహుమానంగా అనేకులకు ఇచ్చినప్పుడు వారందరూ కూడా రక్షణ పొందేవారుగా ఉంటారు. కాబట్టి ఉదయకాల సమయంలో మరొకసారి ఈ దినం నుంచి మనము ఇచ్చేవారుగా ఉందాము. ఆత్మీయ విషయాలు, ఎవరు కొరతలో ఉన్నారో, ఎవరు ప్రేమ లేకుండా ఉన్నారో, ఎవరి జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నారో, ఎవరి జీవితంలో సమాధానం లేకుండా ఉన్నారో వారికి సమాధానం ఇచ్చేవారంగా, ఇలాగ ఇచ్చే అనుభవంలో మనం ఉన్నప్పుడు దేవుడు రెండంతలుగా మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మన కొట్లను ఆయన సమృద్ధితో నింపేవాడుగా ఉంటున్నాడు. ఆ దినాల్లో భక్తులు వారు శక్తి కొలది ఇచ్చి వారు పొందుతూ వచ్చారు.
ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి అనుభవం కలిగి ఎవరు బాధలో ఉన్నారో వారికి సంతోషాన్ని ఇద్దాం, ఎవరు దుఃఖంలో ఉన్నారో వారికి నెమ్మదినిద్దాం, ఎవరు విచారంలో ఉన్నారో వారికి ఆదరణ ఇచ్చి నిజంగా ఇలాంటి ప్రేమను ఇలాంటి ఆత్మీయతను మనం చూపగలిగినప్పుడు మన జీవితం వర్ధిల్లుతుంది. అప్పుడు అంటున్నాడు, నీవు చేయు కార్యములన్నిటిలో ప్రయత్నములన్నిటిలో నీవు ఆశీర్వదింపబడతావని. ఈ అనుభవాలు కలిగి ఈ దీవెన ఆశీర్వాదం మనం పొందుకున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయాలనేదే ఈ ఉదయకాలం వేకువ వాక్యము. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయమంతా కూడా ప్రభువా మేము విడుదల పొందిన సంవత్సరం అనే అనుభవంలో మా సంతోషములో మేము ఇతరులకు ఇవ్వాలని, వారికి ఇచ్చినప్పుడు మమ్మల్ని దీవిస్తావని, ఇవ్వకపోతే ప్రభువా అది పాపం అవుతుందని మీరు గుర్తు చేస్తూ వచ్చారు తండ్రి. కాబట్టి ఇచ్చేవారంగా మేము ఉండాలి. నిశ్చయముగా ఇమ్మంటున్నారు, అవశ్యంగా ఇమ్మని మీరు చెప్తున్నారు ప్రభువా, శక్తికి మించి ఇమ్మంటున్నారు. కాబట్టి ప్రియులారు మా ప్రభువా, మా ప్రియులకు ఎవరి అక్కరలో అవసరతలో ఉన్నారో ప్రభువా వారికి ఇచ్చేవారంగా మాకు సహాయపడండి. ప్రభువు కూడా మరి భక్సింగ్ గారు దైవజనుడు చెప్పినట్లు ప్రభువు ఒక వ్యక్తికి మరి ఏదైనా సరే ఆయన డైరెక్ట్గా ఇవ్వడు, మరొక వ్యక్తి ద్వారా ఇస్తాడు అన్నట్లుగా నిజమే ప్రభువా ఆ ఇచ్చే వారంగా మేము మధ్యలో ఉండగలిగినట్లు కూడా మాకు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, ఈ మాటలు వింటున్న మా ప్రియులు వారే అక్కరలో ఉన్నారో, అవసరతలో ఉన్నారో, ఏ కొదువ కలిగి ఉన్నారో వారికి అది ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నెమ్మది ఇవ్వండి ప్రభువా, సమాధానం కావలసిన వారికి సమాధానం ఇవ్వండి, ఇప్పుడే ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి ప్రభువా, బలహీనంగా ఉంటున్న వారికి బలం ఇవ్వండి ప్రభువా, ఇది నేను పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి ప్రభువా. ఇలాగ ప్రతి ఒక్కరికి ఆయా సహాయాన్ని మీరు ఇచ్చి ప్రభువా మీరు మహిమ పొందమని కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకన్నీ ఇచ్చి మా కొరకు ప్రాణాన్ని కూడా ఇచ్చిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఈ దినమంతా తోడుగా ఉండి మీ అక్కరలకు కావలసినవి ఇప్పుడే మీకిచ్చి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము